దిస్ ఇస్ దినేష్ గంగస్సాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు బంగ్లాదేశ్ సంక్షోభం గురించి మాట్లాడుకుంటారు. యాక్చువల్గా బంగ్లాదేశ్ సంక్షోభం ముందు మాట్లాడుకునే ముందు అసలు బంగ్లాదేశ్ చరిత్ర గురించి కాస్త మాట్లాడుకుందాం. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చే టైంలో ఇండియాని 2 ముక్కలుగా చేశారనుకుంటారు, కానీ ఇండియాని యాక్చువల్గా 3 ముక్కలు చేశారండి. ఒకటి హిందువులు మెజార్టీ ఉన్న దేశాన్ని భారతదేశంగాను, మిగిలిన 2 ముక్కలలో ముస్లిమ్స్ మెజార్టీ ఉన్నటువంటి పాకిస్తాన్గా, ఇంకొకటి ఈస్ట్ పాకిస్తాన్గా విభజించడం జరిగింది. ఇలా విభజన జరిగిన తర్వాత 1947 ఆగస్టు 15 నుండి ఈ రోజు వరకు కూడా మన దేశము ప్రజాస్వామ్య రూలింగ్లో హ్యాపీగా శాంతియుతంగా మనం ఇక్కడ బతుకుతున్నామండి. ఇది మీ అందరికీ తెలుసు. కానీ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్లో ఎలాంటి సంఘటనలు జరిగాయనేది మాత్రం మనం ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే 1947 ఆగస్టు 14 ఇటు పాకిస్తాన్, అక్కడ ఈస్ట్ పాకిస్తాన్ ఫామ్ అయ్యాయో, పాకిస్తాన్ వాళ్ళ పెత్తనము ఈ ఈస్ట్ పాకిస్తాన్ మీద కంటిన్యూగా ఉండడం జరిగింది. ఇది సహించలేనటువంటి ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ తిరుగుబాటు చేసి ఫైనల్గా 1971లో ఈ తిరుగుబాటు తారాస్థాయికి వెళ్ళడము, ఇది కాస్త యుద్ధానికి దారి తీయడం వలన అప్పుడున్నటువంటి అవామీ లీగ్ వ్యవస్థాపకుడైనటువంటి ముజిబుర్ రెహమాన్ భారతదేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీని సహాయం కోరాడు. అలా భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్టుగా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్కి ఫ్రీడమ్ కల్పించింది. ఇలా ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా ఫామ్ కావడం జరిగింది. ఇలా ఫామ్ అయినటువంటి బంగ్లాదేశ్ 1971 నుండి ఈ రోజు వరకు కూడా బంగ్లాదేశ్ చరిత్రను మళ్ళీ ఒకసారి చూస్తే 2గా చెప్పవచ్చు. ఒకటి 1971 నుండి 2008 వరకు టోటల్ బంగ్లాదేశ్ మిలిటరీ రూలింగ్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే ఉండిందండి. అదే 2008 నుండి మొన్నటి వరకు బంగ్లాదేశ్ షేక్ హసీనా రూలింగ్లో ఉంది. 2008కి ముందు 1971 నుండి 2008 వరకు బంగ్లాదేశ్లో జరిగిన డెవలప్మెంట్ ఎంతో, 2008 నుండి 2024 మొన్నటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన డెవలప్మెంట్ అంతకంటే ఎక్కువ రేట్లు. మరి ఇంతగా డెవలప్ చేసినటువంటి షేక్ హసీనా మీద ఈ నిరసనలు ఎందుకు వ్యక్తమయ్యాయి, షేక్ హసీనా దేశాన్నే వదిలిపెట్టి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది మళ్ళీ మనము వెనకపెళ్ళి చూడాల్సి వస్తుంది. ఇక్కడ 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటులో ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, ఆర్మీ వాళ్ళు ఉన్నారో, అప్పటి ముజిబుర్ రెహమాన్, ఇతన్ని బంగ్లాదేశ్ జాతిపితగా కూడా పిలుస్తారండి. ఈ ముజిబుర్ రెహమాన్ వీళ్ళకి 30% రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓకే, దేశం కోసం పోరాటం చేశారు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీస్కి 30% ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వడం మంచి విషయమే, కాదనను. సో ఇలా ఈ 30% రిజర్వేషన్తో పాటు ఇంకా మిగిలిన వర్గాలకు, అంటే వెనుకబడ్డ వర్గాలకి ఇలా అన్నీ చూస్తే బంగ్లాదేశ్లో రిజర్వేషన్ పర్సెంట్ టోటల్గా 56 ఉంటుందండి. రిమైనింగ్ 44% మాత్రమే మిగతా వాళ్ళకు ఉంటుంది. అంటే ఈ 56% రిజర్వేషన్ గెయిన్ చేసుకునే వాళ్ళు 25% పీపుల్స్ అయితే, రిమైనింగ్ 75% పీపుల్స్కి ఉన్న రిజర్వేషన్స్ ఎంత, 44 మాత్రమేనండి ఎక్కడ, బంగ్లాదేశ్లో. సో ఈ రిజర్వేషన్ల అంశం గురించే ఇప్పుడు బంగ్లాదేశ్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. కానీ అందరు ఏమనుకుంటున్నారు, ఈ రిజర్వేషన్ల వల్లనే ఇంత పెద్ద నిరసన జరిగిందా అని అనుకుంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా ఇందులో ఇంకొక తెలియని కోణం ఏంటంటే సెక్యులరిజం అండి. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే 1971లో బంగ్లాదేశ్ తిరుగుబాటు జరిగిన తర్వాత, బంగ్లాదేశ్ ఫామ్ అయిన తర్వాత ముజిబుర్ రెహమాన్, ఎవరైతే బంగ్లాదేశ్ జాతిపిత అని పిలుస్తారో ముజిబుర్ రెహమాన్ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి అండి. ఈ భావాలు నచ్చినటువంటి అతివాద ముస్లిమ్స్, అతివాద టెర్రరిస్టులు ఆ రోజుల్లో ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీని దారుణంగా చంపారు. ఇందులో బట్ట కట్టింది ఇద్దరేనండి. వాళ్ళు ఒకటి షేక్ హసీనా, ఇంకొకరు వాళ్ళ సిస్టర్. వీళ్ళు ఆ టైంలో ఎక్కడ విదేశాలలో ఉండడం వల్ల బతికిపోయారు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, 1975లో జరిగింది. తన ఫ్యామిలీని అతి కిరాతకంగా చంపినటువంటి అలాంటి దేశంలో తిరిగి 6 ఏళ్ల తర్వాత కానీ షేక్ హసీనా ఎంటర్ కాలేకపోయింది. అన్ని రోజులు తను కొన్ని రోజులు ఇండియాలో కూడా తలదాచుకుందండి. సో ఇలా తన దేశానికి ఎంటర్ అయినటువంటి షేక్ హసీనాని చాలా సంవత్సరాలు ఈ సైనిక పాలకులు
జైల్లో పెట్టడము, ఎన్నో టార్చర్ చేశారండి. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైతే షేక్ హసీనా 1981లో బంగ్లాదేశ్కి ఎంటర్ అయిందో ఆ రోజు నుండి మొన్న తను పదవికి రిజైన్ చేసేంత వరకు కూడా ఆమె మీద 19+ అటాక్స్ జరిగాయంటే ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే 19 సార్ల పైచిలకు తనను చంపడానికి ట్రై చేశారండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ రీజన్ అవామీ లీగ్ పార్టీ వ్యవస్థాపకులు అయినటువంటి ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీ టోటల్గా సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ఫ్యామిలీ. ఇది గిట్టని వాళ్ళే ఈ రిజర్వేషన్ ముసుగులో జరిగినటువంటి ఈ తిరుగుబాటులో ఈరోజు షేక్ హసీనా రిజైన్కి డిమాండ్ చేసి తనని పదవీచ్యుతులు చేశారనేది మాత్రం వాస్తవం. సో దీని వెనకాల ఇంకా ఎవరున్నారనేది కూడా మీకు చెప్తూనే ఉంటాను, మీరు వినండి. సో ఇక్కడ ఎప్పుడైతే తను ఎంటర్ అయ్యిందో బంగ్లాదేశ్లోకి అప్పటి నుండి 2008 వరకు తన పని తాను చేసుకుంటూ పోయిందండి. పబ్లిక్లో చాలా నేమ్ గెయిన్ చేసింది. బంగ్లాదేశ్కి వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇంకా చాలా విషయాలలో కానివ్వండి, తాను బంగ్లా ప్రజలకి అండగా ఉండడం అది ఆమెకు ప్లస్ అయింది. అలా 2008 ఎలక్షన్స్లో పూర్తి మెజార్టీతో గవర్నమెంట్ను ఫామ్ చేసినటువంటి షేక్ హసీనా 2008 నుండి మధ్యలో మళ్ళీ జరిగిన ఎలక్షన్స్లో కానివచ్చు, మొన్న జరిగిన ఎలక్షన్లో కావచ్చు, మంచి మెజార్టీతో గెలిచి గవర్నమెంట్ను ఫామ్ చేసింది. మరి ఇంతగా ఫామ్ చేసి 2008 నుండి 2024 వరకు బంగ్లాదేశ్ డెవలప్మెంట్ ఎంతగా జరిగిందంటే ఒక రేంజ్లో చెప్పాలంటే ఇండియాకి నియర్ బైగా బంగ్లాదేశ్ డెవలప్మెంట్ చేసినటువంటి షేక్ హసీనా మీద ఇంతలా తిరుగుబాటు చేయడానికి ఇంకా రీజన్స్ని చూస్తే యాక్చువల్గా రిజర్వేషన్ అనే రీజన్ని మనం తీసుకుంటే ఇలా 30% ఈ రిజర్వేషన్స్, 26% ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల యూత్కి ఎక్కువగా, నిరుద్యోగులకు ఎక్కువగా నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో 2018లో బంగ్లాదేశ్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో షేక్ హసీనా ఈ రిజర్వేషన్లని రద్దు చేసిందండి. రద్దు చేయడమే కాకుండా 93% బంగ్లాదేశీయులకి 7% మాత్రమే ఈ అమరులైనటువంటి కుటుంబాలకి మిగతా వాళ్ళకంటూ కేటాయించింది. ఇది నచ్చినటువంటి అమరవీరుల కుటుంబాలు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళడము, కోర్టు కూడా వీళ్ళకే, అమరవీరుల కుటుంబాలకే సపోర్టుగా జడ్జిమెంట్ ఇవ్వడము. తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో చూసి షేక్ హసీనా తిరిగి అప్పటి 93% బంగ్లాదేశ్ యూత్కి, 7% అమరుల కుటుంబాలకి కల్పిస్తూ మళ్ళీ తీర్మానం చేయడం జరిగింది. ఇది మొన్న కోర్టు జడ్జిమెంట్ కూడా దీనికే ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. సో మరి రిజర్వేషన్స్ ఇలా ఉండొద్దు, మాకు ఈ 44% రిజర్వేషన్ సరిపోవని చెప్పేసి ఫైట్ చేసినటువంటి వాళ్ళకు ఫేవర్గానే వచ్చింది కదా జడ్జిమెంట్. అయినా కూడా ఎందుకు సార్ బంగ్లాదేశ్లో జరిగింది అంటే యాక్చువల్గా దీన్ని వెనకాల ఉన్నది ఈ సెక్యులర్ భావాలు ఉన్నటువంటి అవామీ లీగ్ ఫ్యామిలీ అయినటువంటి షేక్ హసీనా ఫ్యామిలీ, షేక్ హసీనా ఇలాంటి వాళ్ళు దేశంలో ఉండడం వల్ల ఏ రోజుకి కూడా ముస్లిం సామ్రాజ్యాన్ని విస్తరించడం కుదరదు అని భావించినటువంటి పాకిస్తాన్ లుచ్చా టెర్రరిస్టు సంఘాలు, లుచ్చా టెర్రరిస్టు సంస్థలు ఈ చిన్న ఇష్యూని రాజేసి చివరికి షేక్ హసీనా రాజీనామాకి డిమాండ్ చేయడం జరిగింది. ఫైనల్గా పబ్లిక్లో వచ్చినటువంటి నిరసనలతో షేక్ హసీనా దేశాన్నే వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. కానీ ఈరోజు అక్కడ జరుగుతుంది ఏందో చూస్తే గుండె బరువెత్తుందండి. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. నువ్వు చేసిన పోరాటం ఎవరి కోసం? రిజర్వేషన్లు కావాలని చేసావు, నీకు రిజర్వేషన్లు వచ్చాయి. మరి అయినా ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. దీని వెనకాల ఉన్నది రిజర్వేషన్ కోణం కాదు, అతివాద పాకిస్తాన్ తీవ్రవాద సంస్థల అస్తం. ఇది 100% గ్యారెంటీ అండి. ఇది 100% కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఇదే కాదండి, వీటి వెనకాల అమెరికా, చైనా లాంటి దేశాల హస్తం కూడా ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. దీనికి రీజన్ లేకపోలేదు. భారత్ని ఇబ్బంది పెట్టాలంటే ముందు భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇలా షేక్ హసీనా ఉన్నప్పుడు బంగ్లాదేశ్కి మనకి మధ్యలో
బంధుత్వాలు దాని దేశాల మధ్యలో బలమైన సంబంధాలు ఉండేది. ఈ సంబంధాలు దెబ్బతినాలి అంటే షేక్ హసీనా ఉండకూడదన్న ఒక ప్లాన్తో చేసినటువంటి కుట్రలే ఇవన్నీ అర్థమవుతుంది. మెయిన్గా ఇక్కడ ఒక రిజర్వేషన్ కాదండి, సెక్యులర్ బంగ్లాదేశ్ ఉండొద్దనేదే ముఖ్య ఉద్దేశం. ఇస్లామిక్ బంగ్లాదేశ్ని చెయ్యాలి అనేదే అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు మన సభ్య సమాజానికి చాలా చేటు. మన ఇండియాకి మాత్రం ఇది మునుముందు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయండి. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి దేశం డెవలప్మెంట్ అవ్వాలంటే, ఒక దేశం డెవలప్మెంట్ అంటే ఆ దేశంతో పాటు చుట్టూ ఉన్న దేశాలు కూడా సఖ్యతగా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఈ సఖ్యతను దెబ్బతీసే ఇలాంటి కుట్రలని కోణాలను మనం ఛేదించాలి. ఇలా ఛేదించే నాయకత్వం మన ఇండియాలో ఉంది. సో అక్కడ ఉన్నటువంటి హిందువులు ధైర్యంగా ఉండండి. మన మన నాయకత్వం మనకు మీకు మంచి జరిగేలా చూస్తుంది. ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి జరగడానికి కారణమైనటువంటి లుచ్చా తీవ్రవాద సంస్థలని వెతికి వేటాడి చంపాలని చెప్పేసి కోరుకుంటూ నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయిందని అనుకుంటున్నాను. నేను చెప్పడం లేదన్న తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి. కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి టాపిక్లతో మిమ్మల్ని నేను అలరిస్తుంటాను. మీ దినేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.